రాజధాని ప్రాంతంలోని విట్ యూనివర్సిటీలో విటోపియా 2025 వార్షిక క్రీడోత్సవం శుక్రవారం జరిగింది. విట్ ఏపీ విశ్వవిద్యాలయంలో విటోపియా 2025 వార్షిక క్రీడలు మరియు వివిధ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల విద్యార్థులు వారి ప్రాంతాలకు అనుకూలంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు ఎమ్మెల్యే తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ను విట్ సిబ్బంది సన్మానించారు. అనంతరం శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో విట్ వైస్ ప్రెసిడెంట్ శంకర విశ్వనాథన్, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి, రిజిస్ట్రార్ జగదీష్ చంద్ర, విటోపియా కన్వీనర్ కృష్ణస్వామి, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖాదర్ బాషా, విద్యార్థులు, ఫ్యాకల్టీ పాల్గొన్నారు. అమరావతి విఐటి క్యాంపస్లో ఈ రోజున విటోపియా 25ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. చాలా అందంగాను చాలా ఉపయోగకరంగాను వివిధ రాష్ట్రాల కల్చర్ని, సంస్కృతి సాంప్రదాయాలని, డ్యాన్సు మరియు స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దాదాపు 1500 మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పాల్గొంటూ ఉన్నారు. వీరందరి కోసం చక్కటి ఏర్పాట్లు చేసి మంచి అకామిడేషను మరియు సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి విఐటి క్యాంపస్ అమరావతి దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంటుందని భావిస్తూ ఉన్నాను. ఇందులో పాల్గొన్న విద్యార్థులకి అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. పాల్గొనటం అంటేనే అది ఒక పెద్ద సంతోషకరమైన అంశం. ముఖ్యంగా ఇటువంటి కల్చరల్ యాక్టివిటీసు, స్పోర్ట్స్ యాక్టివిటీసు ఇన్స్టిట్యూషన్స్లో చాలా ముఖ్యం. ఇది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొని అందులో గెలుపు ఓటములు కాదు, ఇది జీవితంలో గెలుపుకి నాంది పలుకుతూ ఉంది. ఇందులో ఎవరు ప్రథమం వచ్చారు, ఎవరు తర్వాత వచ్చారు అనేది కాకుండా పాల్గొనడంలోని గ్రూప్ యాక్టివిటీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొన్న వారందరికీ మరియు దీనికోసం ఏర్పాట్లు చేసిన టీంకి వైస్ చైర్మన్ గారు శంకర్ విశ్వనాథన్ గారు, వైస్ ఛాన్సలర్ గారు మరియు వారి బృందం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇటువంటి మరీ ఈవెంట్స్ బాగా జరగాలని కోరుకుంటాను.